తీవ్ర వాయుగుండం, అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఉత్తర వాయువ్య దిశకు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 140 కిలోమీటర్లు, కళింగపట్నం అంటే శ్రీకాకుళంకు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళ మధ్యాహ్నం పూరీ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బుడమేరుకు ఏ క్షణమైనా వరద, కీలక ఆదేశాలు ఇచ్చిన కమిషనర్. విజయవాడను మరోసారి వరద ముప్పు ఆందోళన గురి చేస్తుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బుడమేరు పరివాహ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. మనిషి కడుపులో 6,000 రాళ్లు. రాజస్థాన్లోని కోటాలో 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం నుంచి వైద్యులు ఏకంగా 6,110 రాళ్లను తొలగించారు. 3 రోజుల క్రితం రోగి సోనోగ్రఫీని చేయించుకోగా పిత్తాశయం రాళ్లతో నిండిపోయి 12x4 సెంటీమీటర్ల పరిణామ చికిత్స ద్వారా సవాలుగా చేయడం మారిందని, ఎండో బ్యాగ్ను ఉపయోగించి పిత్తాశయం తొలగించినట్లు వైద్యులు తెలిపారు. 30 నుంచి 40 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి రోగిని డిశ్చార్జ్ చేశారు. మా అధ్యక్షుడు వీరో మంచు విష్ణు ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియో పోస్టులు చేయడంపై కేసు నమోదైంది. మా కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు దిగారు. విజయ్ చంద్రహాస్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. వ్యూయర్షిప్ పెంచుకునేందుకు సినీ ప్రముఖులపై తప్పుడు వీడియోలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పాడని వెల్లడించారు. ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. మెగా ఆక్షన్ కు ముందు విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందని సమాచారం. ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్లను వదిలేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో డు ప్లెసిస్ స్థానంలో పాటిదార్ను కెప్టెన్ గా చేయాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కు టీంలో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు జట్టు చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ కుల్దీప్, సిరాజ్, ఆకాశ్దీప్, బుమ్రా, ఎస్ దయాల్. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరగనుంది.